శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు వ్యవహారాలు ఏమో తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. కన్యారాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? అన్నిటికంటే ఉగాది రాబోతుంది. కన్యారాశి అంటే చాలా ఆనందమైనటువంటి ఒక రాశి. ఈ 2026 చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. కన్యారాశి వారికి గురు భగవానుడు 9వ స్థానంలో భాగ్యంలో కూర్చున్నాడు, దైవకృప అపారంగా ఇస్తున్నాడు. శని భగవానుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య భాగస్వామి మధ్య చిన్న చిన్న పరీక్షలు ఉన్నా చాలా అద్భుతంగా ఉంటాడు. రాహు 6వ స్థానంలో శత్రువులు, పోటీ, రోగ నివారణలో కూర్చున్నారు. కేతువు 12వ స్థానంలో వ్యయం, ఆత్మచింతనలో ఉన్నారు. కుజుడు 10వ స్థానంలో ఉద్యోగం, ఒత్తిడి. సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 6వ స్థానం, 7వ స్థానంలో మార్పులో ఉన్నారు. శుక్రుడు 6వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు, మీరు శ్రమిస్తే విజయం ఖాయం. కన్యారాశి మిత్రులారా, ఈ ఉగాది నెల మీకు ఎన్నో వసంతాలను తీసుకొచ్చి ఇవ్వబోతుంది. కానీ శని సంబంధాల్లో కాస్త పరీక్ష పెడుతుంటాడు. ఎందుకంటే శని మారుతున్నాడు కదా, శని పేర్చి అవుతుంది కదా, మార్చారు. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దీనికి ఏం చేయాలి? మీరు గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల ప్రమోషన్స్కి యోగం, ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్కి అవకాశం, ఇంక్రిమెంట్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. అధికారులతో గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకా కుజుడు 10వ స్థానం ఉండడం వల్ల ప్రైవేట్ రంగంలో వారికి పని మీద ఒత్తిడి, స్ట్రెస్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టు బాధ్యత పెరుగుతుంది. మార్చి 18 తర్వాత ఇంటర్వ్యూస్ చాలా కలిసి వస్తుంది. గెట్ రెడీ విత్ యువర్ లగేజ్. మీ బ్యాగ్స్ అన్నిటి మీద రెడీగా ఉండండి. మార్చి తర్వాత మీరు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యుగాది తర్వాత చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ అయినా వెళ్తారు. కొత్త ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఉద్యోగం, లేదా మార్పు ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారాలనుకున్న వాళ్ళకి ఉగాది తర్వాత మంచి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. క్రమశిక్షణగా ఉండండి, తొందరపాటు రాజీనామాలు చేయకండి. ఇంకా వ్యాపారస్తులకి రాహు 6వ స్థానం ఉండడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. మీ పోటీదారుల వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం, మీరు ఒక ఐకాన్గా ఉంటారు. మీరు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకునే అవకాశాలు వ్యాపారంలో ఉన్నాయి. లాభం క్రమంగా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త వెంచర్స్ మీరు స్టార్ట్ చేస్తారు. కొత్త కొత్త రీటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. B2B, B2C వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా, మృదువుగా వ్యవహరించండి. మీ పనులన్నీ చేస్తారు ఇండస్ట్రీస్ వాళ్ళు. యంత్రాలు మెయింటెనెన్స్ చాలా అవసరము. అప్గ్రేడ్స్ ఎప్పుడు చేస్తూ ఉండండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి పాత వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ రాని, ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాని, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే బోరు వేసుకోవడానికి, లేదా ప్రభుత్వ ప్లాన్స్, గవర్నమెంట్స్ నుంచి అప్రిషియేషన్స్, అవన్నీ కూడా అప్రూవల్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. గెట్ రెడీ. తర్వాత మీ డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్, లేకపోతే లైసెన్స్ రెన్యువల్స్, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకోండి. ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచిది. మార్చి 9, 14 మధ్య జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితి, ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటుంది. అప్పు ఇవ్వడం, తెచ్చుకోవడం ఆపేయండి. ఈ ట్యాక్స్ బిల్లులు క్లియర్స్ కంపల్సరీ చేయండి. ఈ పవర్ బిల్స్ కూడా ఉంటుంది చూసారు, అవన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా కట్టండి. వాటర్ బిల్స్ అవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న బిల్స్ ఉంటాయి. మీ యొక్క లైసెన్స్ రెన్యువల్స్ అవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి నెల ఈ నెల మీరు చేసుకోక తప్పదు. కుటుంబ భార్య భర్తల మధ్య ఎలా ఉంటారంటే, శని 7వ స్థానంలో పరీక్ష. శని భగవానుడు 7వ స్థానంలో కాస్త పరీక్షగా ఉంటుంది. మాటల వల్ల అపార్థం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి చివరిలో శాంతియుతంగా ఉంటారు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప ఏ పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించండి. ఇంట్లో శుభకార్యం పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులకి
వివాహాది, గృహప్రవేశాది, సంతానానికి విషయాలు, లేదా మీకు వివాహం జరగడం, ఇలాంటివి, సంతానం రావడం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. కన్యారాశి వారికి చాలా ఆనందంగా గడిపే ఒక ఉగాది నెల అని కూడా చెప్పచ్చు. సోదరులతో కలిసి ఆప్యాయంగా విలాసంగా ఉండడం, దేవాలయాలకు వెళ్ళడం, అందరూ ఒక టూర్కి వెళ్ళడం ఎంత అద్భుతమైనటంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు చాలా వస్తుంది. పంట చేసే వాళ్ళకి ఒక మోస్తారు లాభం ఉంటుంది, వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ఉంటుంది, పశుపక్షాదుల ద్వారా చేసే వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చేయొచ్చు. ఇంకా ఈ చిరుధాన్యాలు ఉంటాయి చూసారా, ఈ చిరుధాన్య వ్యాపారాలు మీకు చాలా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా కోర్టు వ్యవహారాలు, రాహు 6వ స్థానంలో ఉండాలి, కేసులు అనుకూల ఫలితాలు, మార్చి 20 తర్వాత విజయం, మధ్యవర్తిత్వం చాలా మంచిదని చెప్పచ్చు. విద్యార్థులకి ఇది, పోటీ పరీక్షలకి ఇది ఒక మంచి సమయం. విదేశీ విద్యాయోగం, ఐటీ, మెడికల్ రంగం వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మెడికల్ విద్యార్థులు కానీ, సివిల్స్ రంగంలో చదివే వాళ్ళకి అందరికీ, పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఎన్జిఓ చారిటీ యాక్టివిటీ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా రోజు 20 నిమిషాలు ధ్యానం చేయండి. ఫస్ట్ మొబైల్ వినియోగించడం తగ్గించండి, అప్పుడు మీరు బాగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండే యొక్క విషయము, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ తినని కన్యారాశికి ఒకటి ఏమంటే, యువర్ ఏ ఫుడీ ఒక రకంగా. ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. అదేవిధంగా మీరు కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నడుముకు సంబంధించి నొప్పి, లేదా జీర్ణ వ్యవస్థ, లేదా మర్మాంగాల దగ్గర ఇబ్బంది, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి జాగ్రత్త పడుతూ ఉండండి. తేలికపాటి ఆహారం తీసుకోండి, నీరాహారం ఎక్కువ తీసుకోండి, ఉదయం నడక చేయండి, యోగా చేయండి. మంచి శక్తివంతమైనటువంటి పరిహారం అంటే అందరూ కూడాను ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి, లేదా పేదవాళ్ళకి వాటర్ బాటిల్స్ రోడ్డు మీద అక్కడెక్కడ ఉంటారు కదా, ఒక బంచ్ వాటర్ బాటిల్ తీసుకోండి. మీ స్కూటర్లోనో కారులోనో వెళ్ళేటప్పుడు అక్కడొకటి. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ట్రాఫిక్ దగ్గర ఉంటారు కదా, చిన్న వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా రోడ్డు మీద, వీళ్ళకి ఎవరెవరికో వాళ్ళకి కొంచెం దాహారతి ఇవ్వండి. మన కోసం సర్వీస్ చేస్తున్నారు వాళ్ళకి కొంచెం దాహారతి ఇచ్చేయండి. ఇలాంటి చలివేంద్రం వాళ్ళకి మీరు ఇవ్వకపోతే వాళ్ళు తాగలేరని కాదు, ఒక స్నేహపూర్వకమైనటువంటి హస్తం, మన కోసం డిసిప్లిన్గా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, చాలా అద్భుతంగా ఉంటారు. పచ్చని దుస్తులు ధరించండి, ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి, పశుపక్షాదులకి పెట్టండి. విద్యార్థులకి పుస్తక దానం ఇవ్వండి, ఎందుకంటే ఇది పరీక్ష సమయం. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కులదేవానికి ప్రార్థన చేయండి. వీలుంటే వెంకటేశ్వర స్వామికి వెళ్ళి కాలినడకగా వెళ్ళి ప్రదక్షిణ చేసి తలనీనాలు ఇచ్చి, కలవు వెంకటనాదాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండేరాతికించర వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్ ఆయన దగ్గర ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి అనుగ్రహం పొందండి. మీ యొక్క ఇష్ట దైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మీ అదృష్ట సంఖ్య 5 మరియు 8, అదృష్ట రోజు బుధవారం, అదృష్ట రంగు పచ్చ, అదృష్ట దిక్కు ఉత్తరం. మీకు కన్యారాశి వారికి శ్రమకు ప్రతిఫలం దొరికే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పచ్చు. మీరు క్రమశిక్షణతో నడిస్తే గురు ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది. మీరు కోపంతో స్పందిస్తే సంబంధాలు దెబ్బతింటాయి, తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ నెల మీకు మనస్సు స్థిరంగా ఉంటుంది. బుధుని కృప మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు. ఏ విధమైనటువంటి దుష్టగ్రహ ప్రభావం నుంచి తొలగుతారు. ఐశ్వర్యంగా సంతోషంగా ఉంటారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబలి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు? తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప. రానున్న ఈ నెల ఫిబ్రవరి 28 అరుదైన గ్రహాల కూటమి. ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు రాబోతున్నాయి. ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం అని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి 8
సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6 గంటల 30 నిమిషాలకి ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు కనిపించనున్నాయి. అదొకటి అరుదైన ఒకటి ఏంటంటే బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురేనియస్, నెప్ట్యూన్. ఎలా చూడాలి దీన్ని అంటే పడమర పశ్చిమ దిశలో చూడాలి. సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6 గంటల 30 నిమిషాల మధ్య గమనిస్తుండడం మంచిది. ఇది కంటితో కనిపించేది శుక్ర, గురు, శని మాత్రమే కనబడుతుండొచ్చు. కాస్త టెలిస్కోప్, బయోస్కోప్ అలాంటిది అవసరం ఉంటుంది ఆ యురేనియస్, నెప్ట్యూన్ యొక్క గ్రహాలను చూడాలంటే. ఆకాశం నిర్మలంగా మేఘాలు లేకుండా ఉంటేనే స్పష్టంగా కనిపిస్తుంది. నగర వెలుతురు తక్కువగా ఉంటే ప్రదేశం అయితే ఇంకా స్పష్టంగా చూడవచ్చు. ఇలాంటి గ్రహాలు వరుస అరుదుగా చూడవచ్చు. ఆకాశాన్ని ప్రేమించే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క గ్రహ కూటములన్నిటి కూడా రానున్నటువంటి ఉగాది ద్వాదశ రాశుల్లో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక విషయంతో మనము ఈరోజు రాబోతున్నాం. మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు చాలామంది చూస్తున్నారు, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్ ఇది కానీ చేస్తే మాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మాకు మంచి మంచి సబ్జెక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇదొకటి. ఈ రాబోయే మార్చ్ 6వ తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నారు. ఇది 2.5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి దీన్ని తమిళ భాషలో శని పయర్చి అంటారు. మనం తెలుగులో శని గమన మార్గం మారుతున్నారు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. ఆ రోజు అక్కడ ఆ శని భగవానుడు మారేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజ ఏ సమయంలో చేస్తారో దాన్ని శని పయర్చి అంటారు. అంటే ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ శని గమనం మార్పు జరగడం వల్ల ఏ రాశి వారికి లాభంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి గమన మార్పు 6వ తారీఖున మార్చి 26 ఉదయం 8:24 ఇది చాలా విశేషం అండి. ఎంత అవకాశం ఉంటే అంతమంది అన్ని రాసుల వారు కూడా పూజ చేసుకోవాల్సిన సమయం. కానీ ప్రత్యేక పూజలు కొంతమందికి ఉందని చెప్పచ్చు. దీన్ని ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం, జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి మీ రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇంకా కన్యా రాశి వారికి సంబంధాలు పరీక్ష కాలం, భార్యాభర్తల మధ్య ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు. కాబట్టి ఆ శని గమనాన్ని ఆ రోజు మార్చ్ 6వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు పారాయణం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా నంబర్ ఉంది చూసారా, ఆ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేసుకొని మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా మీరు తెలుసుకోవచ్చు. మార్చ్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా?
విశేషమైనటువంటి పండగలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ మార్చి నెల చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. 6వ తారీఖున మార్చ్ శుక్రవారం శని భగవానుడు గమన మార్పు కుంభం నుండి మీనంలోకి వచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు ఉదయం 8:24 మార్చి 10 ఆమ్లకి ఏకాదశి. మార్చి 13 మరియు 14 2 రోజులు వచ్చింది హోలీ. కాళిగా హోళికా దహనం, హోలీ యొక్క కామదహనం అనేది ఉంటుంది చూసారా, 13, 14 ఉంది. మార్చి 18 అమావాస్య, 19 నాడు ఉగాది తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, పంచాంగ శ్రవణం ఉంటుంది. మార్చ్ 25 శ్రీరామ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ డే నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 1 వరకు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. ఇది చాలా విశేషమైనటువంటి మార్చిలో ఉన్నటువంటి పండగలు వాతావరణాన్ని కూడా. రానున్న ఏప్రిల్ 1వ తారీఖున అయ్యప్ప స్వామి వారికి జన్మదినం. చాలా అద్భుతమైనటువంటి పూజలు ప్రతి దేవాలయంలోనూ, శబరిమలలో కూడా చాలా విశేషంగా పంబా ఆరాట్ అనే విశేషాన్ని చేస్తారు. ఏప్రిల్ 1వ తారీఖున జరగబోయే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ చక్కగా ఆ దేవాలయాన్ని అలంకారం చేసి గణపతి హోమాదులు, స్వామివారికి అభిషేక ఆరాధనలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి స్వామివారికి తీపి వంటలన్నీ కూడా చేసి వచ్చిన భక్తులకు అందరికీ కూడా తీపి ఇచ్చి చక్కగా విద్యార్థులకి ఎగ్జామ్ టైం కాబట్టి మన దేవుని ప్రసాదంగా పుస్తకాలు, పెన్సిల్స్ పంచండి. సాయంత్రం చక్కగా పడి పూజ చేయండి, అన్నదానం చేయండి. అప్పటి నుంచి బాగా వేడి తాపడి ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఒక కుండను ఏర్పాటు చేసి దాహార్తిగా ఈ యొక్క నీళ్ళ సర్వీస్ని కూడా చక్కగా చేయండి. అద్భుతమైనటువంటి సేవ చేయండి. ప్రతి అయ్యప్ప భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో కాదు అయ్యప్ప బర్త్డే, ఏప్రిల్ 1వ తారీఖున శబరిమలలో చేస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా స్వామివారి జయంతి ఉత్సవాన్ని దిగ్విజయంగా చేస్తాము. స్వామియే శరణం అయ్యప్ప.